ప్రైజ్ ద లార్డ్. ప్రేమాస్వరూపి ప్రేమామయుడైన క్రీస్తు యేసు పేరట మీరు ఎల్లప్పుడూ యేసయ్యనే ఎక్కువగా ప్రేమించుదురుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. సామెతల పుస్తకం 8వ అధ్యాయం 17వ వాక్య భాగం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. యేసయ్య కలువరి శిలువ ప్రేమకు ఆకర్షితులై యేసయ్య ప్రేమలో నిలిచి యేసయ్య ప్రేమకు పత్రికలుగా ఉంటూ యేసయ్య ప్రేమ యొక్క లోతు పొడవు వెడల్పు గ్రహించిన వారై ఈ ఆత్మీయ యాత్రలో పయనించుచు యేసయ్య ప్రేమలో వేరు పారిన నా దేవుని ప్రియ దైవజనాంగమా, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. యేసయ్యను ప్రేమించేవారమై ఉండాలి. అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా యేసయ్యనే ప్రేమించాలి. మనుషులను ప్రేమించేవారు పక్షులని, జంతువులను, లోకములో ఉన్న వాటిని, క్షణికమైన వాటిని, నిష్ప్రయోజనమైన వాటిని, వ్యర్థమైన వాటిని, నిలిచి ఉండని వాటిని, మనతో ఉండని వాటిని ప్రేమిస్తూ ఉన్నారు. ఈ లోకములో ఏ ప్రేమ నిలిచి ఉండదు, ఏది శాశ్వతము కాదు. మనందరి కొరకు కలువరి శిలువలో గాయపరచబడి నిలువెల్ల నలిగి కరిగి చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు రక్తమును దారపోసి ప్రాణము పెట్టి మనందరి కొరకు ఆయన సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి తాను ఉండే స్థలములో మనలని ఉంచులాగున మరలా మన కోసము తిరిగి రానై ఉన్న యేసయ్యనే ప్రేమించవలెను. ఆయనను ప్రేమించువారు చెడుతనమును అసహించుకొనెదరు. అవును ప్రియులారా, ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనుక ఆయనను ప్రేమించేవారు కూడా పరిశుద్ధులై ఉండవలెను. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను ప్రేమించుట కదా. నిజమే ప్రియులారా, ఆయనను ప్రేమించే మనము ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన కట్టడలని విధులను పాటించేవారిగా కనబడాలి. యేసయ్య కంటే ఏదియూ ఎక్కువగా ప్రేమించకూడదు అనే సత్యము గ్రహించు. ఈ విధముగా ఆయనను ప్రేమిస్తే ఆయన మనలను ఇంకనూ అధికముగా ప్రేమించును. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలని ప్రేమించుచున్నాడు. నిన్ను ప్రేమించిన దేవుడు విడువక నీ ఎడల కృప చూపును. ఆ కృప నిన్ను రక్షించును, బలపరచును. నీ బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణము చేయును, నిన్ను బలవంతునిగా చేయును. నీ బ్రతుకు దినములలో ఉత్సహించి సంతోషించున్నట్లుగా చెయ్యును. నీ అడుగులు జారనివ్వక స్థిరపరచును. నీ కొరకు సిద్ధపరిచిన సింహాసనమును స్థాపించును. నిన్ను ప్రేమించిన దేవుడు నీ రోగ మరణము నుండి నిన్ను విడిపించును. నీ మరణాన్ని నిరర్ధకము చేసి జీవమును అక్షయతను వెలుగులోకి తెచ్చును. అంతేగాక నీవు పరిపూర్ణతకి ప్రవేశించున్నట్లు నీ కొదువలన్నిటినీ నీకు తెలియజేసి నిన్ను సరిచేసి చక్కదిద్ది సరైన బాటలో నిన్ను నడిపించును. నిన్ను ప్రేమించిన యేసునాథుడు నీ శాపమును, దరిద్రతను, లేమిని, కొరతని, కొదువని కొట్టివేసి నిన్ను ఆశీర్వదించును, అభివృద్ధిపరచును, విస్తరింపచేయును. ఆత్మానందము, ఆత్మాభివృద్ధి కలుగు చేయును. యేసయ్యని ప్రేమించి బలముతో ఉదయించు సూర్యుని వలె ఉండెదము. తప్పించబడేదము, ఆస్తి కర్తలుగా నిలిచెదము, ఆయన రాజ్య వారసులుగా మారేదము, అత్యధికమైన జయమును పొందేదము. ప్రేమ కుమారుని రాజ్యములో ఆయనతో యుగయుగములు ఆయనను ప్రేమించుచూ ఉండేదము. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమాస్వరూపి, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ప్రభువా, మేము మిమ్మల్ని ప్రేమించు వారిగా మమ్మల్ని చేయమని కోరుతున్నాం. నీ ప్రేమకు దూరముగా నిలిచి ఉన్న వారందరూ కూడా నీ కలువరి ప్రేమకు ఆకర్షితులై నిన్ను ఎక్కువగా ప్రేమించు వారిగా చేయమని కోరుతున్నాను. ప్రభువానైనా నిన్ను ప్రేమించు వారు చెడుతనమును అసహించుకుంటారు, నీ ఆజ్ఞలు పాటిస్తారని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ విధంగా మిమ్మల్ని ప్రేమించున్నట్లుగా కృప దయచేయండి. మీరు మమ్మల్ని ప్రేమించి మా శాపమును కొట్టివేసి రోగమును తొలగించి కొదవలను తెలియపరిచి పరిపూర్ణతలోకి మమ్మల్ని నడిపించి అన్ని విషయములలో ఆశీర్వదించబడినట్లుగా అభివృద్ధి పొందినట్లుగా కృప దయచేసి అన్నిటికి మించి ప్రేమ కుమారుని సామ్రాజ్యములో నిరంతరము నిలిచున్నట్లుగా కృప దయచేయమని మిమ్మల్ని ప్రేమించు వారిగా చేసినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరుని మీ కుటుంబ సభ్యులందరూ యేసయ్యను ప్రేమించుదురుగాక, యేసయ్య చేత ఎల్లప్పుడూ ప్రేమించబడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.